నిత్యం ఏదో ఒక అంశంతో వివాదాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆ మంత్రి కుటుంబం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వివాదాస్పద భూమిలో ఆ మంత్రి భర్త ఒక బడా వ్యాపారితో కలిసి భూమి పూజ చేయించడం ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీసింది. తమ కష్టార్జితం కోట్ల విలువ చేసే ఆ భూమిని కాపాడమని కార్మికులు ఓ పక్క మొరపెట్టుకుంటూ ఉంటే ఆ మంత్రే పక్కా ప్లాన్తో కాజేసే దారి చూపారని ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్టులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. ఆ భూ వివాదం వెనుక అసలు మతలబేంటి? అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పు ఎలా అయింది? వరంగల్లో రగులుతున్న సరికొత్త రాజకీయ వివాదం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. వరంగల్ నూతన కలెక్టరేట్ సమీకృత కార్యాలయానికి పక్కనే ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే భూమి ఇది. హాట్ కేక్ లాంటి ఈ భూమి ఇప్పుడు వివాదానికి వేదికగా మారింది. మంత్రి కొండా సురేఖను తీవ్ర విమర్శల పాలు చేస్తూ రాజకీయంగా అగ్గిరాజుకునేలా చేస్తోంది. తమ భూములు కాపాడండని అజంజాహీ మిల్లు కార్మికులంతా కలిసి కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖను కలిసి మొరపెట్టుకున్నారు. కాపాడమంటే ఆమె భర్త కన్నేసి కాజేశాడని కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి ప్రధాన అనుచరుడి డైరెక్షన్లో కోట్ల రూపాయల డీల్ జరిగిందని తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ ఆరోపణల్లో నిజమెంత? 20 కోట్ల విలువ చేసే అజంజాహీ మిల్లు భూములు ఎవరికి కట్టబెట్టారు? ఆ భూముల్లో స్వయంగా మంత్రి భర్తే దగ్గరుండి భూమి పూజ చేయించడం వెనుక సీక్రెట్ ఏంటి? అసలేం జరిగింది? ఆ భూమి నిజంగా కార్మికులదేనా? ఆ వ్యాపారి కష్టార్జితమా? ఇదే ఇప్పుడు ఓరుగల్లులో హాట్ టాపిక్ అయింది. దీని గురించి తెలియాలంటే పూర్తి విషయాలు తెలుసుకోవాల్సిందే. వరంగల్లోని వెంకట్రామ థియేటర్ సమీపంలో అజంజాహీ మిల్లు కార్మిక భవనం ఉంది. 12 గుంటల స్థలంలో 1944లో ఈ భవనాన్ని నిర్మించారు. అప్పటి నుండి కార్మికులు ఈ కార్యాలయంలోనే వారి కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. క్రమక్రమంగా కబ్జాకు గురికాగా ప్రస్తుతం 600 గజాల భూమి మిగిలింది. కార్మిక భవనం ఉన్న ఈ భూమే ఇప్పుడు వివాదానికి వేదికగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఈ భూమిని ఒక వ్యాపారి, మాజీ ఎమ్మెల్యే కాజేయడానికి ప్రయత్నించారని అప్పట్లో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అప్పట్లో కొండా దంపతులు కూడా ఈ కార్మికుల పక్షాన నిలబడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఆ వ్యాపారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటి నుండి అజంజాహీ మిల్లు కార్మిక భవన్ వివాదాస్పద భూమిగా మిగిలింది. అయితే తాజాగా ఈ భూమిలో అదే వ్యాపారి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ భూమిలో స్వయంగా మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి దగ్గరుండి భూమి పూజ చేశారు. ఇదే తాజా వివాదానికి కారణమైంది. కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది అజంజాహీ మిల్ కార్మికుల భవనం అని చెప్తుంది. మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయి 2 ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఈ ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే తెల్లారేసరికి కార్మిక భవన్ నేలమట్టమైంది. రాత్రికి రాత్రే 3వ కంటికి తెలియకుండా అజంజాహీ మిల్లు కార్మికులు నిర్మించుకున్న కార్మిక భవనం కూల్చేశారు. విషయం తెలుసుకున్న కార్మికులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా ఒకవైపు బీజేపీ ఆందోళనకు దిగింది. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. మరోవైపు కమ్యూనిస్టులు ఆ స్థలాన్ని పరిశీలించి ఆందోళన చేపట్టారు. కార్మికుల భూమిని కాజేసిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి అండగా నిలిచిన మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న అజంజాహీ మిల్లు కార్మికుల యొక్క స్థలానికి కాంగ్రెస్ నాయకులు, ఒక బట్టల షాపు యజమాని ఇద్దరు సంయుక్తంగా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి అది కార్మికుల యొక్క స్థలం అని తెలిసి వారికి అన్యాయం చేస్తూ మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారా, లేకుంటే పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తున్నారా? మీ ఆలోచన విధానం ఏంది?
కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నాయి. ఈ వివాదం ఇప్పుడు వరంగల్లో రాజకీయ అగ్గి రాజుకునేలా చేస్తోంది. తెర వెనుక కోట్లాది రూపాయల డీల్ జరిగిందని, మంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మూడో కంటికి తెలియకుండా ఆ డీల్ ముగించాడని చర్చ జరుగుతోంది. రౌడీ షీటర్లను పెట్టి రాత్రికి రాత్రి కార్మిక భవనాన్ని కూల్చివేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూములకు 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. కానీ ఆ 100 ఏళ్ల చరిత్రని ఇవాళ మసిపూసి మారడికాయ చేసినట్టు కార్మిక భవన్ని పూర్తిగా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కార్మిక భవన్ని ఆక్రమిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అధికార ప్రభుత్వం తొత్తుగా వ్యవహరించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. ఎందుకనంటే అధికారంలోకి రాకముందు మేము కార్మికుల పక్షాన నిలబడతాం, ఆజంజాహి మిల్లులు భూములను రక్షిస్తాము. వరంగల్లో అత్యంత ఖరీదైన భూములు ఇవి. పక్కనే జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కోసం ఆ వ్యాపారి మంత్రిని, మంత్రి భర్తను తన గుప్పెట్లో పెట్టుకుని ఈ భూమి కబ్జా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. అయితే వ్యాపారి మాత్రం తాను అసలైన పట్టాదారీ వారసుల నుండి భూమి కొనుగోలు చేశానని చెబుతున్నారు. ఇందులో ఎలాంటి కబ్జా లేదని, తనపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. తాను చట్ట ప్రకారం భూమి కొనుగోలు చేశానని, దానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. కోర్టులో కూడా తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ భూమి వివాదంతో కొండా దంపతులకు రాజకీయంగా ఏమన్నా నష్టం జరుగుతుందో లేదో వేచి చూడాలి మరి.